పూనా నీకే చెప్పేది, పెన్ తీసుకురా. పూనా, నా షూ రెడీగానే ఉందా? ఆఫీస్కి బయలుదేరుతున్నాను. పూనా, సారీ, వాచ్ కూడా రెడీ చేయి. ఇంతవరకు నేను అడిగినవన్నీ తీసుకొచ్చింది నువ్వా? అవును. నిన్నెవరు చేయమన్నారు? నేను పూనని కదా అడిగాను, నువ్వెందుకు తీసుకొచ్చావు? అదే సార్, నానమ్మ పూజ చేసుకుంటున్నారు కదా, అందుకని. మాటలు మర్యాదగా రాని. పూర్ణ నీకు నానమ్మ కాదు, మేడం. నా భార్య నీకు మేడం అవుతుంది. వరసలు కలుపుకుంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. సమంత కోసం నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకున్నాను. సమంత నీకు మాటిచ్చింది కాబట్టే నీ మొహం చూడ్డం నాకు ఇష్టం లేకపోయినా, నీ నీడను కూడా నేను సహించలేకపోయినా భరిస్తున్నాను. అంతేకాని నువ్వు ఈ ఇంటి మనిషిలాగా ఇంట్లో పనులు చేస్తుంటే నేను ఇంప్రెస్ అవుతానని మాత్రం నువ్వు ఎప్పుడూ అనుకోకు. నువ్వన్నా నీ కుటుంబమన్నా నాకెప్పుడు అసహ్యమే. నా మనవరాల జీవితంతో ఆడుకున్న నిన్ను ఎప్పటికీ క్షమించను. మా ఇంట్లో మనిషిగా నిన్ను ఎప్పటికీ చూడను. ఇంకొకసారి ఇలాంటి పనులు చేశావంటే నీకు మర్యాద ఉండదు. ఎందుకండి అంత కోపం? ఇప్పుడు తనేం చేసిందని? మీ షూ పాలిష్ చేసింది, మీరడిగితే వాచి తీసుకొచ్చింది, అందులో తప్పే ఉంది. మీ మనవరాలు చెప్పింది కదా, తను పని మనిషిగా వచ్చిందని, అందుకే పనిచేసింది. దానికి ఇంతలా తిట్టాల్సిన అవసరం ఏముంది? ఇంకా చాలు పూర్ణ. నువ్వు వర్షాన్ని బాగా వెనకేసుకొస్తావని నాకు అర్థమైంది. ఈ మమకారాన్ని తగ్గించుకోమని చెప్తున్నాను. ఈ వర్షాకి ఈ కుటుంబానికి ఏం సంబంధం లేదని అది గుర్తుపెట్టుకో. నాకు సంబంధించినంత వరకు వర్ష నా దృష్టిలో ఒక శత్రువు. శత్రువేం చేసినా సహించేంత పెద్ద మనసు నాకు లేదు. ఇంకెప్పుడు నా పనులు చేయాలని మాత్రం ప్రయత్నించుకో. జాగ్రత్త. అదేంటి వర్ష, ఆయన నిన్ను అన్ని తిట్లు తిడితే కనీసం నీకు బాధ కూడా అనిపించలేదా? అలా నవ్వుతున్నావేంటి? లేదు నానమ్మ, అన్నదెవరు? మా తాతయ్యే కదా, దానికి నాకెందుకు బాధ అనిపిస్తుంది? ఆయన నీతో తాతయ్యగా మాట్లాడలేదమ్మా, నిన్నొక శత్రువుగా చేసి మాట్లాడారు. నీతో అలా మాట్లాడుతుంటే నాకే బాధ అనిపించింది. మరి నీకు బాధ అనిపించలేదు అంటే నన్ను నమ్మమంటావా? నేను తన మనవరాల్ని అని తాతయ్యకి తెలియదు కదా నానమ్మ, అందుకే అలా మాట్లాడారు. ఏదైతేనే కోపంలో తిట్టినా సరే నా తాత నన్ను తిట్టారంటే నాతో మాట్లాడినట్టే కదా. నా తాతయ్య నాతో అలా మాట్లాడినా నాకు ఆనందమే నానమ్మ. ఈ విషయంలో నేనేం బాధపడ్డం లేదు. నువ్వు కూడా బాధపడకు.
నీకేమన్నా పిచ్చా వర్ష? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అసలు నీకు వీళ్ళు ఏం మాయ చేశారు? నువ్వు వీళ్ళ గురించి ఇంతలో ఎందుకు ఆలోచిస్తున్నావు? నిన్ను ప్రేమించింది నేను, నన్ను ప్రేమించింది నువ్వు. మనిద్దరం కలిసి బతకాలి. మన మధ్య దూరం సృష్టించింది వీళ్ళు. వీళ్ళకి మనం దూరంగా ఉండాలి. దయచేసి నా మాట విను. వెళ్ళిపోదాం పద. ఎవరు ఏం చేశారో నాకు బాగా తెలుసు వంశీ. అయినా ఇప్పుడు గతం అనవసరం, భవిష్యత్తు ముఖ్యం. నీకు సమంతతో పెళ్ళయ్యింది. నువ్వు సమంత కలిసి ఉండాలి. అదే ధర్మం. ఏంటి నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావా? మా పెళ్లి ధర్మంగా అవ్వలేదు, అధర్మంగా జరిగింది. ఈ సమంత నన్ను మాయ చేసి ఆ పెళ్లి చేసుకుంది. నువ్వు నన్ను మోసం చేశావని నమ్మించి నేను ఆ కోపంలో ఉండగా తన మెళ్ళో తాళి కట్టించుకుంది. అది ధర్మబద్ధంగా జరిగిన పెళ్లి కాదు, కుట్రతో జరిగిన పెళ్లి. అందుకే ఆ పెళ్లికి నేను విలువివ్వడం లేదు. ఆ తాళిని నేను పట్టించుకోలేదు. సమంతని ఎప్పటికీ నా భార్యగా నేను చూడడం లేదు. నా భార్య అంటే నువ్వు వర్ష. నా జీవితంలో ఉండేది నువ్వు. నువ్వు లేకపోతే నేను ఒంటరిగా ఉంటానేమో, కానీ ఈ సమంతతో మాత్రం ఉండలేను. ఈ విషయం నీకెప్పుడో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఎప్పటికీ ఇదే 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 చెప్తాను. తాళంటే తాడు కాదు వంశీ. నీకు నచ్చినప్పుడు కట్టడానికి, నచ్చనప్పుడు తెంపేయడానికి. ఒక్కసారి 3 ముళ్ళు వేశాక 2 జీవితాలు ముడిపడతాయి. జీవితాంతం వాళ్ళిద్దరూ ఒక్కటిగానే ఉండాలి. నువ్వు ఎలా కట్టినా సమంత మెడలో తాళి కట్టావు. తను నీ భార్య అయ్యింది. ఈ జన్మకి మీరిద్దరే భార్యాభర్తలు. మీరిద్దరే ఒక్కటిగా ఉండాలి. మనం ప్రేమించుకున్నా సరే ఆ ప్రేమని సమాధి చేసుకోవాలి తప్ప మళ్ళీ ఆ ప్రేమకు పునాది వెయ్యాలని ప్రయత్నించకూడదు. ఇదే నట్టింట్లో నువ్వు సమంతని అవమానించావు. పూజకొచ్చినప్పుడు తనకి నీకు ఏ సంబంధం లేదని చెప్పావు. మళ్ళీ ఇప్పుడు ఈ షష్ఠి పూర్తికొచ్చి ఆ రోజు నువ్వు చెప్పింది అబద్ధమని, సమంత నీ భార్య అని, ఎప్పటికీ నువ్వు సమంతతోనే ఉంటాను అని చెప్పాలి. అది నీతో చెప్పించడం కోసమే నేను ఇక్కడున్నాను. నేను ఎక్కడికి రాను. నువ్వు ఇక్కడే ఉండాలి. చూడు వర్ష, నువ్విదంతా ఎందుకు చేస్తున్నావో, ఎవరి కోసం చేస్తున్నావో, ఎవరి స్వార్థానికి నువ్వు బలైపోతున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, వీళ్ల కబంధ హస్తాల నుంచి నిన్ను రక్షించుకోవాల్సిన బాధ్యత నాకుంది. రక్షించుకుంటాను. నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కావాలి. నీ జీవితం హ్యాపీగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. అవును, నువ్వు కనిపించకుండా వెళ్ళిపోయావన్న బాధ మీ అక్కలో ఎక్కడ ఉన్నట్టు లేదే. చెల్లి దూరం అయిపోయిందని అందరి దగ్గర ఏడుస్తూనే తను మాత్రం పెళ్లి చేసుకుంది. ఇంతేనా మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం? అందేనా? మా దగ్గర చూడు, మా చెల్లెలి వర్ష ఎక్కడుందో, ఎలా ఉందో కూడా మాకు తెలీదు. ఎప్పుడొస్తుందో కూడా మాకు తెలీదు. కానీ మా తాతి తన పేరు మీద ఆస్తులు కొన్నారు. నేను నా చెల్లెలు రాగానే తనని ఇంటి మహారాణిలా చూసుకోవాలని మేం ఎన్నో కలలు కంటున్నాం. అది మేం బంధానికిచ్చే విలువ. రాణి గొప్పలు చెప్తూ ఉంటుంది కదా, తను అభిమానిస్తే ప్రాణం పెడతాను అని. మరి ప్రాణమైన నువ్వు దూరమైతే మీ అక్క ప్రాణం పోవాలి కదా. దీన్ని బట్టే అర్థమవుతుంది కదా తనదంతా నటన అని. ఏ విషయమైనా మనం చూసే దృష్టి బట్టి ఉంటుంది సమంత. ఎదుటి వాళ్ళ ప్రేమ ఎప్పుడూ అందరికీ చెప్తే తెలీదు. అది గుండెల్లో ఉంటుంది. అది బయటకి కనిపించకపోవచ్చు. అంత మాత్రాన ప్రేమ లేదు అని కాదు, అనుబంధాలు ఉండవు అని కాదు. అవి మనసుకు మాత్రమే అర్థమవుతాయి.
మీ అక్క మీద ఒక్క మాట కూడా పడనీయకుండా బాగా సపోర్ట్ చేస్తున్నావు. మీ అభిమానాన్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. కానీ నీ భవిష్యత్తును తలుచుకుంటేనే చాలా జాలేస్తుంది. ఈ ప్రపంచంలో నీకన్నా నష్టజాతకురాలు ఇంకెవరూ ఉండరేమో. నేను చాలా రోజులుగా అడగాలనుకుంటున్నాను. ఇది వరకు అన్నాన్ని కలిపి పక్కన పెట్టడం నేను చూడలేదు. ఇప్పుడు కొత్తగా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది నా మనవరాలు వర్ష కోసం. తనకు అన్నప్రాసనం జరగకముందే మాకు దూరం అయిపోయింది. కనీసం ఆ సూర్యం దగ్గరైనా ఆనందంగా పెరుగుతుంది అనుకున్నాము. వాడు కూడా ఎక్కడో వదిలేశాడని తర్వాతే తెలిసింది. మరి ఇంత ఐశ్వర్యంలో పెరగాల్సిన నా ఇంటి మనిషి ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో పెరుగుతుందో నాకు తెలియదు కదా. ఒక పెద్ద జ్యోతిష్యుడు చెప్పాడు, మీరు తినేటప్పుడు మొదటి ముద్ద తనకి కలిపి పక్కన పెట్టండి, ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే తనకు అన్నానికి లోటు లేకుండా ఉంటుంది అని. ఆ రోజు నుంచి ఇలా పెడుతున్నాం. ఖచ్చితంగా తనకు అన్నం పెట్టే వ్యక్తి ఎవరో ఒకరు ఉండే ఉంటారు. తన కడుపు నిండా తింటుందని నమ్ముతున్నాను. అవును గ్రాని, ఇంట్లోనే కాదు ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే అక్కడ ఖచ్చితంగా ఇలా ముద్ద మేం పక్కన పెడతాం. తనొచ్చే వరకు, మనతో కలిసి సంతోషంగా ఉండే వరకు ఈ పద్ధతి తనకు ఆధారమని నమ్ముతున్నాం. చూసావా వర్ష, నువ్వే తన మనవరాలు అని తెలియక మీ తాతయ్య నిన్ను తిట్టారు. కానీ నీకోసమే తను తినే మొదటి ముద్దని నీకోసం పెట్టారు. మీ తాతయ్యకి మనవరాలంటే అంత అభిమానం. చిన్నప్పుడు మీ నాన్నకి అన్నం తినిపించాకే ఆయన తినేవారు. ఈ ఇంట్లో మనుషులకి తన వాళ్లంటే అంత అభిమానం ఉంది. అందుకే ఈ నిజం తొందరగా చెప్పేయాలనుకుంటున్నాను. ఈ నిజం ఇప్పుడే కాదు, ఎప్పటికీ తెలియకూడదు. ఏం మాట్లాడుతున్నావు వర్ష? నువ్వు ఏంటి మనవరాలువి అనే నిజం తెలియకూడదంటావేంటి? నానమ్మ, నేనే మీ చిన్నప్పుడు వర్షని అని చెప్పగానే ఆయన మనసు పులకరించిపోతుంది. నన్ను నెత్తి మీద పెట్టుకుంటారు. కానీ నన్ను చూసిన ప్రతి క్షణం ఆయన అన్న మాటలు గుర్తొస్తాయి. నన్ను పెట్టిన బాధ గుర్తొస్తుంది. తాతయ్య బాధపడతారు, అది నేను తట్టుకోగలనా? నా వాళ్ళు బాధపడితే నేను ఎలా ఆనందంగా ఉంటాను? అందుకే ఈ నిజం ఎప్పటికీ తెలియకూడదు. వాళ్ళందరి ప్రేమ మాటల్లో విన్నాను, నీ చేతల్లో ఆ ప్రేమను నేను చూస్తున్నాను. అది నాకు చాలు. ఇదిగో
ఇది మీ తాతయ్య ముద్ద. ఏంటి బాబుగారు, ఏమైంది? వంశీ బార్లో తాగి పడిపోయాడు తెలుసమ్మా. ఆ బార్ వాళ్ళు చూసి నాకు ఫోన్ చేశారు. తను ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. వంశీ చాలా మంచి వ్యక్తి, ఎంతో మంచి మనసున్న మనిషి, అందరినీ అభిమానించే ఒక మంచి స్నేహితుడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండుంటుంది. తనొక తప్పు చేస్తున్నాడని నాకు అర్థమవుతుంది. కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలుసు బాబుగారు, ఈ వంశీ బాబు మన ఇంట్లో ఉన్న సీతను ప్రేమిస్తున్నాడు. సీతమ్మ వంశీని సమంతాని కలపాలని చూస్తుంది. ఆ బాధను తట్టుకోలేక ఇలా మందుకు బానిసవుతున్నాడు. తన ప్రేమను అంగీకరించలేక సీత సతమతమవుతుంది. ఈ ఇంట్లో ఇంత గందరగోళం జరుగుతున్నా ఈ నిజాన్ని నేను మీకు చెప్పలేకపోతున్నాను. ఓరి భగవంతుడా, పొరపాటున ఇప్పుడు బాబుగారు గాని ఈ ఫోటో చూశారంటే వంశీని ప్రేమిస్తున్న అమ్మాయి సీతేనని తెలిసిపోతుంది. బాబుగారు సీతని అభిమానిస్తున్నారు, తన భార్యను చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నిజం బాబుగారికి తెలిస్తే ఆయన తట్టుకోలేరు. వంశీ పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. తను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి తన ప్రేమని అర్థం చేసుకోవట్లేదో ఏంటో నాకైతే తెలియడం లేదు. కానీ ఆ అమ్మాయికి దగ్గరవ్వలేక, పెళ్లి చేసుకున్న సమంతని తన జీవితంలోకి తీసుకోలేక వంశీ సతమతమైపోతున్నాడు. సమంతకి వంశీ అంటే ఇష్టం, కానీ వంశీ మనసులో వర్ష ఉంది. అసలు ఆ వర్ష ఎక్కడుందో, ఎలా ఉందో వంశీకి తెలుసో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. తన కోసమే బ్రతుకుతున్న వంశీ తను దూరం అయిపోతుందన్న డిప్రెషన్లోనే ఇలా తాగుడికి బానిసైపోతున్నాడు. ఇక్కడ వంశీ సీతను వదలను అంటున్నాడు. మీరు సీతని మీ జీవితంలోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. సీత వంశీని సమంతాని ఒకటి చేయాలనుకుంటుంది. ఈ కథ ఎలా మారుతుందో, ఈ రంగుల రాట్నం ఎలా తిరుగుతుందో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు బాబు. నా చిట్టి తల్లి, ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చేసేయమ్మా, వచ్చేసే. పంచబంధమే తీరని రుణముగా చెంత చేరదా, కంటికి కాపుగా
ఏంటి వర్ష, ఏమైంది? ఏం చెప్పమంటావు నానమ్మ? తాతయ్య ప్రేమ ఎంత గొప్పదో విన్నాను. నా మనసు పులకరించిపోతుంది. నా ఫోటో చూస్తూ నేను రావాలి అని ఆయన ఎంతగా కోరుకుంటున్నారో ఇప్పుడే నాకు అర్థమైంది. వాళ్ళంతా నిన్ను పని మనిషిగాను శత్రువుగాను చూస్తున్నారు, కానీ నిజానికి ఆయనకి వర్ష అంటే ఎంత ఇష్టమో, నీ గురించి ఎంతగా ఎదురు చూస్తున్నారో నాకు తెలుసమ్మా. కానీ ఆ భగవంతుడు ఎంత కఠినంగా ఆలోచించాడో చూడు. నువ్వెవరో తెలిసే సమయానికి నిన్ను ఆయన ముందు శత్రువుగా నిలబెట్టాడు. నువ్వే తన మనవరాలు అని తెలిసాక ఆయన నీ మీద కోపాన్ని చూపిస్తున్నారు. ఈ విచిత్రమైన పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఏంటత్తయ్య, నాతో మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చారు? ఇంట్లోనే మాట్లాడుకోవచ్చు కదా. లేదు రాణి, గోడలకు చెవులుంటాయి. అందుకే నీతో మాట్లాడ్డానికి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు నేను చెప్పే మాట నీకు కష్టంగా ఉంటుంది, కానీ తప్పదమ్మా. నువ్వు మమ్మల్ని వదిలేయ్. ఆ బిల్డింగ్ని మీరే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించాలి. అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాను. జనరల్గా హాస్పిటల్ ఓపెనింగ్కి ఎవరైనా డాక్టర్ని పిలుస్తారు కదా, మీరేంటి నన్ను పిలుస్తున్నారు? సిటీలో బాగా పేరున్న బిజినెస్ మ్యాన్స్లో మీరు టాప్ ప్లేస్లో ఉన్నారు సార్. మీలాంటి వాళ్ళ చేతుల మీదుగా మా హాస్పిటల్లోనే బ్లాక్ ఓపెన్ అయితే మాకు చాలా బాగుంటుందని మేము నిర్ణయించుకున్నాం. అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం సార్. ప్లీజ్ మీరు కాదనకూడదు. తప్పకుండా వస్తానండి. తప్పకుండా రావాలి సార్. కాఫీ తీసుకురమ్మని చెప్పు. వర్ష, కాఫీ తీసుకునిరా. కూర్చోండమ్మా. అలాగేనండి. ఈ డాక్టర్ గారు ఇక్కడికి వచ్చారేంటి? ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళానంటే నన్ను గుర్తుపడతారే. ఆ రోజు నా మీద జరిగిన హత్యా ప్రయత్నం గురించి నానమ్మ నన్ను కాపాడింది మొత్తం తాతయ్యతో చెప్తారు. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? వర్ష, ఎంతసేపు? కాఫీ తీసుకునిరా. వర్ష, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకు అర్థమైంది. నేనిస్తాను, నువ్విక్కడే ఉండు. అదేంటోదినా, కాఫీ నువ్వు తీసుకొచ్చావేంటి? ఆ వర్ష ఏమైంది? తనని లంచ్ ప్రిపేర్ చేయమని చెప్పాను. అయినా ఎవరిస్తే ఏముంది? కాఫీ తీసుకోండి. మేడం, మీరా? నా వైఫ్ పూర్ణ మీకు ముందే తెలుసా? కొద్దిగా పరిచయం ఉంది సార్. ఒకరోజు ఒక పేషెంట్ కోసం మేడం మా హాస్పిటల్కి వచ్చారు. ఆ రోజు రాత్రంతా అక్కడే ఉన్నారు. అలా పరిచయం అయ్యారు సార్. అదేనండి, మా ఫ్రెండ్ కూతురికి బాలేదని ఒక రోజంతా హాస్పిటల్లో ఉన్నానని చెప్పాను కదా, అది వీళ్ళ హాస్పిటల్లోనే. మా పూర్ణకి హెల్పింగ్ నేచర్ ఎక్కువండి. ఎవరికైనా కష్టం అంటే తను చూసి తట్టుకోలేదు. రియలీ గ్రేట్ సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికైనా ఏదైనా జరిగితే నాకెందుకని వదిలేసి వెళ్ళిపోతున్నారు. బట్ ఈవిడ ఆ రోజు రాత్రంతా అక్కడ పడిన బాధ, ఆ అమ్మాయిని రక్షించడానికి పడ్డ తపన నేను కల్లారా చూశాను. షీఈస్ రియలీ గ్రేట్ సార్. నాకివ్వండి.
పర్వాలేదు. వస్తానండి. మంచిదండి. సార్ నేను వస్తాను. వస్తానండి. అరే, ఫోన్ లోపల మర్చిపోయినట్టున్నానే. సార్, అన్నం తినండి. అవసరం లేదు, ఆ కంచాన్ని తీసేయ్. చూడండి సార్, కోపాలు మనుషుల మీద ఉండొచ్చు, ఆకలి మీద ఉండకూడదు. ఆకలి బాధ ఎవరికైనా ఒక్కటే. ఆగర్భ శ్రీమంతుడికైనా, పూట కూలి చేసుకుని బతికేవాడైనా తిండి కోసమే కష్టపడతాడు. అందుకే అన్నాన్ని దైవస్వరూపం అంటారు. దానిమీద అలగకూడదు. మీకు నా మీద కోపం ఉండొచ్చు, కానీ నేను వండిన అన్నం మీద కోపం ఎందుకు? అది మీ కడుపు నింపుతుంది. ఇప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకో వర్ష. ఏంటి వంశీ, దీనిని ప్రేమ అనరు. నువ్వు తాగి తోలుతూ ఉంటే అది ప్రేమ అనిపించుకోదు. నీ జీవితం నాశనమవుతుంది. అది నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? ప్రేమించుకున్న అందరూ ఒక్కటవ్వాలని లేదు. చాలా మంది ప్రేమించుకుంటారు, అది ప్రేమ దశలోనే ఆగిపోతుంది. తర్వాత పెళ్లిళ్ళు జరుగుతాయి, ఎవరి జీవితం వాళ్ళు చూసుకుంటారు. అలాగే నీకు పెళ్ళయ్యింది. నీ జీవితం నువ్వు చూసుకోవాలి. నువ్వు సమంతతో బాగుండాలి. మీరిద్దరూ హ్యాపీగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను. నేను ప్రేమించింది నిన్ను, నేను మనసిచ్చింది నీకు, బ్రతకాలనుకున్నది నీతో. నువ్వే కాదనుకున్నాక నాకు బ్రతికే అక్కర్లేదు. బ్రతకాలి వంశీ, ఎందుకంటే తను నువ్వు తాళి కట్టిన భార్య. దైవ సాక్షిగా 3 ముళ్ళు వేసి నీ జీవితంలోకి తీసుకొచ్చావు. ఇంకా ఈ జీవితమంతా నువ్వు తనతోనే బ్రతకాలి. అది ఎప్పటికీ జరగని పని. జరిగి తీరాలి. ముందు నా మీద కూడా నీకు ప్రేమ లేదు కదా. నన్ను చూశాక, నాతో మాట్లాడాక నా మీద నీకు ప్రేమ కలిగింది. తర్వాత నిన్ను ప్రేమించుకునేలా చేశావు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ముందు సమంతతో జీవించు, అప్పుడు ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమతోనే మీరిద్దరూ ఒక్కటవుతారు. మీ జీవితం బాగుపడుతుంది. నువ్వు నా జీవితంలోకి రానంటున్నావు కదా, మరి నేనేమైపోతా నీకెందుకు? నేను బాగుండాలి అంటే నువ్వు నాతో ఉండాలి. అలా ఉంటావా చెప్పు. నేను మళ్ళీ పాత వంశీలా ఉంటాను. నా మనసంతా నువ్వే ఉన్నావు. నిన్ను కాదని ఆ సమంతకి నేను మనసు ఇవ్వలేను. ఆ ఒక్క విషయం కాకుండా నువ్వు ఏదైనా అడుగు, నీకోసం ఏదైనా చేస్తాను. నా ప్రేమ గొప్పతనాన్ని నిరూపించుకుంటాను. చెప్పు వర్ష, ఏం కావాలో కోరుకో. నువ్వు నా కోసం ఏమీ చెయ్యక్కర్లేదు. ఒక్క మాట ఇస్తావా? చెప్పాను కదా, ప్రాణమైనా ఇస్తాను. ఏం కావాలి? నిన్ను ప్రేమించిన మనిషిగా, నీ ప్రేమను పొందిన మనిషిగా, నీ మనసులో ఇంత గొప్ప స్థానాన్ని పొందిన మనిషిగా ఒక్క మాట అడుగుతున్నాను. నువ్వు నన్ను మర్చిపో. నువ్వు తాళి కట్టిన సమంతకి న్యాయం చెయ్యి.
ఈ జీవితాన్ని తనతోనే పంచుకో, తనతోనే ఆనందంగా ఉండు. ఇదే నా నిర్ణయం. ఎల్లుండి శంకర్ ప్రసాద్ గారి షష్ఠి పూర్తి జరుగుతోంది. ఆ రోజు నువ్వక్కడికి రావాలి. ఆ ఫంక్షన్లో పాల్గొనాలి. సమంతని నీ జీవితంలోకి తీసుకోవాలి. నీకోసం సరిగ్గా 4:59 వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు వచ్చి నేను చెప్పినట్టు చేస్తే సీతగా నేను బ్రతికే ఉంటాను. ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాను. నా మాట నేను నిలబెట్టుకోలేనప్పుడు నేను బ్రతికి ప్రయోజనం లేదు. నా మాట నిలబెట్టి నన్ను బ్రతికించుకుంటావో, నీ ప్రేమ గొప్పది అని నా ప్రాణాలు తీసుకోమంటావో నీ ఇష్టం. కానీ గుర్తుపెట్టుకో, నేను బతికేది ఎల్లుండి సాయంత్రం 4:59 వరకే. పదండి తాతి. పద. ఆగు. అదేంటి పూర్ణ, నెక్లెస్ పెట్టుకుని రమ్మన్నాను కదా. అయ్యో, మనం ఆ నెక్లెస్కి పూజ చేయిద్దామనే కదా గుడికి వెళ్తున్నాం. అదే మర్చిపోతే ఎలా? మర్చిపోయానండి. సమంత, నువ్వు వెళ్ళి నెక్లెస్ తీసుకురామ్మా. సరే నాని. ఎంతసేపు సమంత? తొందరగా రామ్మా. సమంత, నెక్లెస్ తీసుకురమ్మంటే తీసుకురాకుండా పుట్టి చేతులతో వచ్చావేంటి? ఆ నెక్లెస్ నీ రూమ్లో కబోర్డ్లోనే పెట్టాను తాతి, కానీ ఇప్పుడు కనిపించడం లేదు. ఏం మాట్లాడుతున్నావే? ఇంట్లో ఉన్న నెక్లెస్ ఏమైపోతుంది? ఇంట్లో పరాయి వాళ్ళు ఎవరున్నారు? ఇంట్లో పరాయి వాళ్ళు ఉన్నారు కదా వదినా. లేరు అనకు. మనతో పాటు పనివాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పరాయి వాళ్లే అవుతారు కదా. ఏంటి సమంత, కబోర్డ్లో పెట్టిన నెక్లెస్ ఎక్కడికి పోతుంది? పూర్తిగా వెతికావా? మొత్తం వెతికాను గ్రాని, ఎక్కడా కనిపించలేదు. అదేంటమ్మా, ఇంట్లో ఉంది ఎక్కడికి పోతుంది? అది నా రూమ్లోకి ఇంకెవరు వస్తారు? అక్కడే పెట్టావా, ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయావా? బాగా ఆలోచించమ్మా. ఎందుకు రాలేదన్నయ్యా? వర్ష ఆ రూమ్లో ఉండటం నేను చూశాను. తను కాసేపు అక్కడే ఉంది. బయటకు వస్తున్నప్పుడు అన్నయ్య లేకుండా ఆ రూమ్లో నువ్వేం చేస్తున్నావని కూడా నేను అడిగాను. తను నాకేం సమాధానం చెప్పలేదు. అంటే ఏంటి మహి నీ ఉద్దేశం? వర్ష తీసిందంటావా? తీయదనేమైనా రూలుందా? ముందా వర్ష ఎక్కడుందో చూడు. ఏమండి, వర్ష లేదండి. ఏదో పనుందని బయటికి వెళ్ళింది. ఇంకేముంది? అర్థమైంది కదన్నయ్యా. తానే గదిలో నుంచి నెక్లెస్ తీసేసింది. మొన్న నెక్లెస్ పట్టుకున్నప్పుడు కూడా చెప్పింది కదా, చాలా బాగుందని. మనసు పడినట్టుంది. మహి, మాటలు మర్యాదగా రాని. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడు. అసలు వర్ష ఎవరో నీకు తెలుసా? ఏంటి పూర్ణ, మహి మీద అరుస్తున్నావేంటి? వర్ష ఎవరో ఇక్కడ అందరికీ తెలుసు. ఈ ఇంట్లో ఒక పని మనిషిగా సమంత తీసుకొచ్చిన మనిషి. ఇంట్లో నెక్లెస్ పోయింది, వర్ష ఇంట్లో లేదు. దీన్ని బట్టే అర్థమవుతుంది కదా దొంగ ఎవరనేది. నిన్ను చూస్తుంటే చాలా అమాయకంగా కనిపిస్తున్నావు. అంత ఖరీదైన హారం చూసినప్పుడు నీ మనసు చెలించుండొచ్చు, తొందరపడి తీసుండొచ్చు. మర్యాదగా ఇచ్చేస్తే నీకే మంచిది.
నాకు తెలియదు. నాకు తెలియని దాని గురించి అడిగితే నేనేం చెప్తాను సార్? మీరు నన్ను కొట్టడమే కాదు, నన్ను చంపేసినా కూడా నేనే తప్పు చెయ్యలేదు, తప్పు చెయ్యను కూడా. కానిస్టేబుల్స్ సార్, ముందు ఈ అమ్మాయి రూమ్ చెక్ చేయండి. ఓకే సార్. వెళ్ళండి. ఇది నా దగ్గరుంటే బాగుంటుంది. 20 లక్షలు దీని ఖరీదు. ఇది నాలాంటి వాళ్ళ దగ్గర ఉండాలి. సార్, ఈ అమ్మాయి రూమ్ అంతా చెక్ చేశాం. నెక్లెస్ ఎక్కడా కనిపించలేదు. మీరు ఎంత అమాయకులండి. దొంగతనం చేసింది ఇదే. ఇంట్లో ఉంచుతుందా? మీరు స్టేషన్కి తీసుకువెళ్ళి మీ పద్ధతిలో మీరు అడిగితే పద్ధతిగా నిజం బయటకొస్తుంది. మిమ్మల్ని పిలిపించింది అందుకే ఎస్ఐ గారు. ఎల్లుండి మా షష్టి పూర్తి కల్లా అది నా చేతిలో ఉండాలి. కానిస్టేబుల్, వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. ఓకే సార్. ఇక చాలా ఆపండి. ఇప్పటికే మీరన్న మాటల వల్ల తను మానసికంగా ఎంత కృంగిపోతుందో నాకు అర్థం అవుతోంది. ఈ ఇంట్లో పరాయి మనిషి అనే కదా వర్ష మీద ఇంత పెద్ద నింద వేస్తున్నారు. ఇంకెవరూ తీయకూడదు అన్న అనుమానం ఏముంది? వర్ష గది వెతికితే సరిపోతుందా? ఇంట్లో చాలా గదులున్నాయి, ముందు అవన్నీ వెతకండి. అప్పటికి దొరక్కపోతే అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలో. ఎస్ఐ గారు, అన్ని గదులు వెతకండి. అప్పటికి దొరకకపోతే అప్పుడు చూద్దాం. చచ్చాన్రా దేవుడా. ఇప్పుడు ఆ ప్లేస్ దొరికిందంటే నేను బుక్ అవుతాను. ఈ పోలీసులను వెతకనివ్వకూడదు. ఎందుకదనా దొంగతనం చేసిన వ్యక్తిని ఇంతలా సపోర్ట్ చేస్తున్నా? చూడండి ఎస్ఐ గారు, నేను శంకర్ ప్రసాద్ గారి భార్యని, ఈ ఇంటి ఇల్లాల్ని. ఏ ఇంట్లోనైనా భార్య మాట చెల్లుతుంది. నా మాటగా చెప్తున్నాను, అందరి గదులు వెతకండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం. సరే, పూర్ణ చెప్తుంది కదా, వెతకండి. కానిస్టేబుల్స్, సెర్చ్ చేయండి. ఓకే సార్. సార్, నెక్లెస్ దొరికింది. ఈవిడ గదిలోనే ఉంది. చూసావా అన్నయ్య, ఎంత తెలివైందో. బయటికి పంపించేసిందని మనందరం అపోహపడ్డాం, కానీ ఆ పని చేయలేదు. ఇంత పెద్ద నెక్లెస్ పోయింది అంటే మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తామని ముందే అనుమానించింది. ఒకవేళ కంప్లైంట్ ఇవ్వకపోతే తప్పించేద్దాం అనుకుంది. ఇస్తే తను తప్పించుకోవడానికి నన్ను బుక్ చేసింది. ఏంటి మహి, ఏం మాట్లాడుతున్నావు? ఇంతవరకు వర్షని దొంగ అన్నావు. అది ఇప్పుడు నీ గదిలో దొరికింది. ఇప్పుడు నిన్నేమనాలి? వర్షకి ఆ పని చేయాల్సిన అవసరం లేదు. చాలు పూర్ణ. మహి చెప్పింది అక్షర సత్యం. మహికి అవసరమేముంది? తను కావాలని కోరుకుంటే అంతకన్నా ఖరీదైన నెక్లెస్ నేను కొనిస్తాను. అలాంటి మహికి ఆ నెక్లెస్ తీయాల్సిన అవసరం లేదు. వర్షానే తెలివిగా మహి గదిలో దాచింది. ఇంకా ఈ మనిషి ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. బయటికి వెళ్ళిపోమని చెప్పు. బ్రో, జాగ్రత్త.
పర్లేదు. ఎక్కడి నుంచి వస్తున్నావు వంశీ? నన్నేమీ అడగక్కర్లేదు. నా మనసేం బాలేదు. ప్లీజ్ తప్పుగా అనుకోకు. చూడు వంశీ, నువ్వు నాకు పరిచయం అయినప్పుడు నేనెంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకో తెలుసా? నీ మనస్తత్వం నా మనస్తత్వం చాలా దగ్గరగా ఉన్నాయని, మనిద్దరి ఆలోచనలు ఒకలాగే ఉన్నాయని. కానీ నేను నమ్మిన నా స్నేహితుడు ఇలా మారిపోతాడని గాని, ఇలాంటి పనులు చేస్తాడని గాని అనుకోలేదు. తన మనసులో ఇంత పెద్ద విషయాన్ని దాచుకుని నా దగ్గరే నటిస్తాడని నేను కళ్ళు కూడా ఊహించలేకపోయాను. ఏంటిలా మాట్లాడుతున్నాడు? కొంప తీసి నేను ప్రేమిస్తున్న వర్ష సీత ఒక్కరే అని తెలిసిపోయిందా ఏంటి? నేను తనతో నిజం చెప్పలేదని ఇలా అనుకుంటున్నాడా? అది కాదు బ్రో, అసలేం జరిగిందంటే నేను నీతో ఎందుకు చెప్పలే. ఇంకేం చెప్పొద్దు వంశీ. నేను స్నేహానికి విలువిచ్చే మనిషిని, నమ్మిన వ్యక్తుల గురించి ప్రాణాలిచ్చే మనిషిని. నా అనుకునే వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అలాగే నీ విషయంలో కూడా అలాగే ఉన్నాను. కానీ నువ్వు నా దగ్గరే నిజాలు దాస్తావని అర్థమయ్యాక నేను తట్టుకోలేకపోయాను. లేదు, నీ దగ్గర దాచడానికి ఏముంటుంది? కానీ నేనెందుకు? ఇంకేం చెప్పకు వంశీ. నా స్నేహితుడిలా ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతుంటే నేనెంత బాధపడతానో నీకు అర్థమవుతుందా? ఇదేంటి, బ్రోకి నేను తాగుతున్నానని కోపం వచ్చిందా? ఇంకా వర్ష గురించి తెలిసిపోయింది అనుకున్నాను. మై గాడ్. చూడు వంశీ, నువ్విలా తాగుడికి ఎందుకు బానిస అవుతున్నావో నేను అర్థం చేసుకోగలను. అటు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక, ఇటు పెళ్లి చేసుకున్న సమంతతో జీవితాన్ని పంచుకోలేక మందుకు బానిసయ్యి నేను నువ్వే నాశనం చేసుకుంటున్నావని నాకు అర్థమవుతుంది. ఏం చేయమంటావు కళ్యాణ్? ప్రేమ అనేది గుండెల్లో పుడుతుంది. ఆ ప్రేమ గెలిచే వరకు ఆ గుండె ప్రేమించిన మనిషితోనే కలవాలి అంటుంది. నా గుండెల్లో ఉన్న బాధని ఆ మత్తులోనే మర్చిపోవాలి. అందుకే తాగుతున్నాను. చూడు వంశీ, నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి నువ్వు ఇది చెప్పొచ్చు, నేను కాదు అనను. కానీ నిన్ను ప్రేమించిన అమ్మాయి ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందో ఒక్కసారి ఆలోచించు. పెళ్లికి తను ఇచ్చిన విలువది. పెళ్ళనేది అపహాస్యం కాకూడదు. ఏ కారణం చేతైనా పెళ్ళైన వాళ్ళు విడిపోకూడదని గొప్ప కారణంతో ఆ అమ్మాయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ నువ్వు సమంత కలవాలని కోరుకుంటుంది. నువ్వటు తనకీ దగ్గరవ్వకుండా ఇటు సమంతకి దగ్గరవ్వకుండా నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావంటే నిన్ను ప్రేమించిన అమ్మాయి ఎలా తట్టుకుంటుంది? ఒక్కటి గుర్తుపెట్టుకో వంశీ, మనం అభిమానించే వాళ్ళు కోరుకున్నది నెరవేర్చడమే జీవితాశయం కావాలి. చూడు వంశీ, నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంక నీ ఇష్టం. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాను. నా మాట నేను నిలబెట్టుకోలేనప్పుడు నేను బ్రతికి ప్రయోజనం లేదు. నేను బతికేది ఎల్లుండి సాయంత్రం 4:59 వరకే. ఎందుకు వర్ష, ఎందుకు ఇలా మారిపోయావు? ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? నా మనసంతా నువ్వున్నప్పుడు నా మనసులో స్థానం లేని సమంతతో నన్ను దగ్గర చేయాలని ఎందుకు ఇంతలా తాపత్రయపడుతున్నావు? ఇదంతా నువ్వు చేస్తుంటే నేనెలా తట్టుకోగలను అనుకుంటున్నావు? నీకు నేనెలా దూరం అవ్వగలను అనుకుంటున్నావు? నేను ప్రేమించి తప్పు చేశాను. నా ప్రేమ నీకు సరిగా చెప్పలేక తప్పు చేశాను. నా ప్రేమని అర్థం చేసుకోకుండా ఇదంతా చేస్తున్నావా? నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వేం ఆలోచిస్తున్నావు? నన్ను క్షమించు వంశీ.
నేను చెప్పిన మాటలు నిన్ను ఎంత బాధ పెడతాయో నాకు తెలుసు. కానీ తప్పదు. మనది ప్రేమ బంధం అయితే ఇక్కడ మాది రక్త సంబంధం. అక్క జీవితాన్ని చెల్లి నాశనం చేసిందనే నింద నేను భరించలేను. నా అక్క బాధపడుతూ ఉంటే నీతో కలిసి నేను ఆనందంగా జీవించలేను. అందుకే నా ప్రేమని చంపుకున్నాను. దయచేసి అర్థం చేసుకో వంశీ. ఏంటి చలపతి గారు ఇంకా రెడీ అవ్వకుండా అలాగే ఉన్నారు? మనం వెళ్ళాలి కదా, త్వరగా రెడీ అవ్వండి. మనం వెళ్ళేది శంకరప్రసాద్ గారింటికి. మరొక్కసారి ఆలోచించడం మంచిదేమో. అదేంటి చలపతి గారు అలా భయపడుతున్నారు? మనం ఏమైనా బార్డర్ దాటి వెళ్తున్నావా? మనం వెళ్ళేది పాకిస్తాన్ కాదు, నా ప్రాణ స్నేహితుడింటికి, నా శంకర్ ఇంటికి. ఈరోజు వాడి షష్ఠి పూర్తి. నేను చూడకపోతే ఇలా. నా కళ్ళ ముందు వాడి షష్ఠి పూర్తి జరిగితే నాకు ఆనందంగా ఉంటుంది. అయినా మీరు ఈ విషయంలో ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇందులో రహస్యం ఏమీ లేదు సార్. ఆయనని స్నేహితుడని మీరు అనుకుంటున్నారు, శత్రువు అని శంకరప్రసాద్ గారు అనుకుంటున్నారు. మీ నీడను కూడా భరించలేని మనిషి ఆ ఇంటి పండక్కి మీరు వెడితే సహిస్తారా? మీకు అవమానం జరిగితే మేము తట్టుకోగలవా? చలపతి గారు, ఒక్కోసారి అమ్మ కూడా తన పిల్లల మీద కోప్పడుతుంది. మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి, అప్పుడే నేను మనశ్శాంతిగా ఉంటానని చెప్తుంది. కానీ ఆ పిల్లలు దూరం అయితే ఆ తల్లి తట్టుకోగలదా? మా మధ్య స్నేహం కూడా అలాంటిదే. కోపంలో ఎన్ని అనుకున్నా వాడిని చూడకుండా నేను ఉండగలనా? నన్ను చూడకుండా వాడు ఉండగలడా? ఈ షష్ఠి పూర్తి నాడు వాడి చెయ్యికి పెట్టాలని ఇదిగో ఈ బ్రాస్లెట్ తీసుకున్నాను. ఇది వాడి చెయ్యకుంటే ఈ బంగారానికి కలుస్తుంది. నేను అవమానపడతానేమోనని మీరు ఆలోచిస్తున్నారు, కానీ నేను నా స్నేహితుడు షష్ఠి పూర్తి చూడకుండా నేను ఎలా ఉండగలను? ఈ ప్రపంచంలో స్నేహాన్ని విడదీసే శక్తి ఎవరికీ లేదు, ఒక్క మరణానికి తప్ప. నేనున్నంత వరకు మా స్నేహాన్ని మరణం కూడా విడదీయలేదు. ఈ గుండె ఆగేంత వరకు, నా కన్ను శాశ్వతంగా మూతపడే వరకు ఈ శ్వాస శంకర్ గురించే ఆలోచిస్తుంది. నా ధ్యాస శంకర్ గురించి ఉంటుంది. ఇందులో ఎలాంటి ఆలోచన లేదు. మీరు నా వాళ్ళు కాబట్టి మిమ్మల్ని నాతో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. పదండి వెళ్దాం. వంశీ, నువ్వు ఒక్కటైన రోజే నేను ఆనందంగా ఉంటాను. వంశీ నీతో సంతోషంగా ఉన్న రోజే నేను ప్రశాంతంగా ఉంటాను. మీ ఇద్దరిని కలుపుతాను. అక్క, నీ జీవితాన్ని నిలబెడతాను అని నీకు మాటిచ్చాను. నిన్ను వంశీని కలుపుతానని నేను ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాను. అది జరిగిన రోజు నేను సంతోషంగా ఉంటాను. నేను ఈ ఇంటి మనవరాల్ని అని, ఈ ఇంటి మనిషిని అని బయట ప్రపంచానికి తెలియజేసి నా వాళ్లతో నేను కలిసి ఉంటాను. అది జరగని రోజున నేను ప్రాణాలతో ఉండను. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు నేను బ్రతికి ప్రయోజనం లేదు. నేనున్నంత వరకు వంశీ నీకు దూరంగానే ఉంటాడు. అదే నేను శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతే కొంతకాలం బాధపడిన తర్వాత వంశీ నీవాడవుతాడు. మీ ఇద్దరిని ఒక్కటి చేయడానికి నా ప్రాణాన్నైనా తీసుకుంటాను, కానీ నీకు మాత్రం ద్రోహం చెయ్యనక్క. అమ్మ వర్ష, అసలు ఈ వర్ష ఎవరు? దీనికి వదిన ఇంత ప్రయారిటీ ఎందుకు ఇస్తోంది? దాని ఒంటి మీద ఈగ కూడా వాలకుండా ఎందుకు చూసుకుంటోంది? అసలు ఈ వర్ష ఎవరో ఏంటో ఎలా తెలుసుకోవాలి? వదిన దీని గురించి ఎందుకింత తాపత్రయపడుతుందో
ఎలా తెలుసుకోవాలి? ఇదేంటి? ఈ లాకెట్ చైన్ సమంతది కదా. ఇలాంటిది వర్ష దగ్గర ఒకటి ఉంటుందని వదిన ఎన్నోసార్లు చెప్పింది. మరిది సమంత చైనా వర్షాకిచ్చిందా, లేక తప్పిపోయిన మనవరాలు వర్ష ఈ వర్షానా? అందుకేనేమో వదిన వర్ష మీద ఇంత ప్రేమ చూపిస్తోంది.